హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి క్లాత్ల గురించి చూద్దామండి. మనకి ఫస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం మెషిన్ని తెచ్చిపెట్టేసుకుంటాం. మన బడ్జెట్కి తగ్గట్టుగా మన పర్పస్ ఎలా కావాలి అనే దానికి తగ్గట్టుగా మెషిన్ని తెచ్చిపెట్టేసుకున్నాం. అది అయిపోయింది. ఆ తర్వాత కొన్ని రకాల టూల్స్, అంటే మనం స్టిచ్చింగ్ చేయాలి అన్నప్పుడు చాలా ఈజీగా, అంటే మనం అసలు కష్టపడే అవసరం లేకుండా, కష్టపడే అవసరం అంటే అసలు చెయ్యకుండా కాదు, కాస్త కష్టపడాలి, కొంచెం సింపుల్గా వర్క్ అయ్యేలాగా కొన్ని మెటీరియల్స్ ఉంటే మనకి చాలా సింపుల్గా హాయిగా మనం వర్క్ చేసేసుకోవచ్చు. ఆ మెటీరియల్స్ కూడా తెచ్చిపెట్టేసుకున్నాం కదా, ఆల్రెడీ మన ముందు క్లాసుల్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ క్లాసులు కూడా ఒకసారి చెక్ చేయండి. మనకి టైలరింగ్కి సంబంధించిన మెషిన్ ఎలా తీసుకోవాలి, అలానే టూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మన ముందు క్లాసుల్లో ఉంది. ఆ తీసుకున్న టూల్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనకి నెక్స్ట్ వచ్చే క్లాసుల్లో వస్తుంది. అవి నేను నెక్స్ట్ వచ్చే క్లాసుల్లో వివరంగా ఏ టూల్ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి క్లాతులు సెలెక్ట్ చేసుకోవాలి, ఇదే ఉంటుందండి. మనకి మెయిన్ హాఫ్ పార్ట్ ఇక్కడే వచ్చేస్తుంది. మనకి సహజంగా ఏమనుకుంటాము అంటే క్లాతులు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైప్ అయితే బాగుంటుంది, చూడటానికి బాగుండాలా, కుట్టడానికి బాగుండాలా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈరోజు మన ఈ క్లాస్లో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఎక్కువ కాస్ట్ ఉన్న, అంటే కొంచెం మంచి క్వాలిటీ ఉన్న పీస్ ఉన్నా సరే దాన్ని మనం తీయడానికి ఇష్టపడం. ఎందుకంటే మనం నేర్చుకుంటుంది కొత్త, మంచి పీస్ ఎందుకు అనవసరంగా పాడు చేయడం, కొంచెం తక్కువ బడ్జెట్లో తెచ్చేసుకున్నాము అంటే అవి స్టిచ్ చేసి బాగా వచ్చింది అంటే నెక్స్ట్ టైం మంచిదే తీసుకుందాము అని ఎవరైనా అదే అనుకుంటాము. నేను కూడా అదే సలహా ఇస్తాను. కొత్తగా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఒకేసారి ఎక్కువ, అంటే కొంచెం కాస్ట్లీ క్లాత్లకైతే వెళ్ళొద్దు. తక్కువ బడ్జెట్లో క్లాత్లు తీసుకొని మనకి స్టిచ్చింగ్ బాగా అలవాటయ్యి, ఓకే నేను స్టిచ్ చేసింది చాలా బాగా వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం మంచి క్లాత్లు తీసుకొని స్టిచ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి నెంబర్ 1 పాయింట్. మనం ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి, కొత్తగా మనం స్టార్ట్ చేసేటప్పుడు తక్కువ బడ్జెట్లో ఉన్న క్లాత్లు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అనవసరంగా వేస్ట్ పోవడం అంటే మనం కుట్టింది బాగా వచ్చింది, నెక్స్ట్ మంచిగా డిజైన్ చేసుకోవచ్చు మంచి క్లాత్లు తీసుకొని. ఓకేనా, ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. మరి తక్కువ బడ్జెట్లో తీసుకుంటాము, ఓకే బాగుంది. తక్కువ బడ్జెట్లో అంటే ఎలాంటి క్లాత్లు తీసుకోవాలి, చూడటానికి బాగుండాలా. సహజంగా ఏమనుకుంటాము అంటే మనకి ఒక షాప్కి వెళ్ళి క్లాత్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం తక్కువ కాస్ట్లో చూపించండి అంటే మనకి ఫస్ట్ వచ్చేసి తక్కువ కాస్ట్లో మీకు వీలున్నంత చూడటానికి భలే ఉంటుందండి, ఇది చాలా బాగుంటుంది, తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది అని చెప్పి కొన్ని రకాల క్లాత్లు మన ముందుకు ఇచ్చేస్తారు. ఏవైనా సరే, అంటే కొన్ని నెట్ కావచ్చు, సిల్క్ క్లాత్లు కావచ్చు, ఏ టైప్ అయినా సరే కొన్ని క్లాత్లు మనకి ఇస్తారు. వాటిల్లో ఇప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మన కంటికి నచ్చిందా, చేతికి నచ్చిందా, లేదు మనకి కుట్టడానికి వీలుగా వచ్చేదా, ఇక్కడే ఉంటుంది మనకి మెయిన్, మన మీద మనకి కాన్ఫిడెంట్ పెరగడానికి. వీటిలో వచ్చేసి కొన్ని, అంటే మనకి తక్కువ బడ్జెట్లో వచ్చే క్లాత్ అంటే ప్రతి దాంట్లో కూడా మనకి తక్కువ బడ్జెట్లో వస్తుందండి. ఖచ్చితంగా సిల్క్ అయితేనే తక్కువ కాస్ట్ పడుతుంది, ఖచ్చితంగా కాటన్ అయితేనే తక్కువ కాస్ట్ పడుతుంది, నెట్ అయితేనే మనకి తక్కువకి వచ్చేస్తుంది అనేది ఏమీ ఉండదు. నెట్ కానీ, సిల్క్ కానీ, కాటన్ కానీ, పట్టు టైప్ కానీ ప్రతి దాంట్లో కూడా తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు ఉంటుంది. మనం ఏ టైప్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, నెట్ కావచ్చు, సిల్క్ కావచ్చు, కాటన్ కావచ్చు, పట్టు టైప్ కావచ్చు, ఏ క్లాత్ను సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఉన్న వాటిలో తక్కువ బడ్జెట్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఇకపోతే కొన్ని క్లాత్లు అయితే మనం ఎలా చెప్తే అలా వింటుంది. అంటే మనం ఇక్కడి వరకు కుట్టు వేయాలి అనుకుంటే అక్కడి వరకు కుట్టినా సరే క్లాత్ సాగకుండా మనకి ఎలా కావాలి అంటే అలా వస్తుంది. కొన్ని క్లాత్లు అలా కాదు, ఆ క్లాత్ చెప్పినట్టే మనం వినాలి. మనం ఇలా పట్టుకున్నాము అంటే ఇంత కట్ చేసి పట్టుకుంటే, పట్టుకొని చూస్తే ఇంత వచ్చేస్తుంది, క్లాత్ విపరీతంగా సాగుతుంది. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్లాతుల్ని సాగకుండా చూసుకోవాలి. వీలున్నంత సిల్కుల జోలికి వెళ్ళకుండా, సిల్కులు అలానే సాగే క్లాతుల జోలికి వెళ్ళకుండా వీలున్నంత స్టిఫ్గా ఉండేలాగా క్లాత్, మరీ సాగకుండా. కొన్ని క్లాతులు అయితే మనకు పట్టుకుంటేనే తెలుస్తుంది, అబ్బో భలే ఉంది స్మూత్గా, కానీ సాగుతుందేమో అనిపిస్తుంది. అలాంటి క్లాతులు అస్సలు సెలెక్ట్ చేసుకోకుండా కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాతుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎలా కుట్టాము అంటే అలా వస్తుంది. ఇప్పుడు నేనైతే కొన్ని క్లాతుల్ని చూపిస్తాను, ఉదాహరణకి మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా క్లాతుల్ని సెలెక్ట్ చేసుకోవాలి అని. ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఈ డ్రెస్ వచ్చేసి నేను రీసెంట్గా డిజైన్ చేశాను. ఇది ఒక శారీ అండి, మనకి చాలా తక్కువ బడ్జెట్లో ఒక శారీ. ఈ శారీలో వచ్చేసి పైన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. ఈ క్లాత్ సిల్కే, మనకి ఈ క్లాత్ సిల్కే, రెండు ఒకటే. కానీ ఈ క్లాత్ అయితే మనకి సాగదు.
ఎలా కావాలి అంటే అలా ఉంటుంది చక్కగా. కానీ ఈ ఫ్రాక్ పీస్ వచ్చేటప్పటికి మనం ఎటువైపున కట్ చేస్తే ఇంకొక వైపుకి వెళ్ళిపోతుంది, సాగుతుంది. కానీ రెండు సిల్కే కదా, కాబట్టి మనము సెలెక్ట్ చేసుకునే దానిలో సిల్క్ అయినా సరే క్లాత్ సాగకుండా చూసుకోవాలి. అలాంటి కొన్ని క్లాత్స్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సిల్క్ కావచ్చు, కాటన్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇది వచ్చేసి కంప్లీట్గా కాటన్, కానీ ఇది మనకి అస్సలు సాగదు. కాటన్లో కూడా కొన్ని క్లాతులు బాగా సాగుతుంది. జస్ట్ ఇలా పట్టుకొని చూస్తే మనకు ఐడియా వస్తుంది క్లాత్ సాగుతుందా లేదా అని చెప్పి. ఇలాంటివి అనుకోండి, మనకి ఇలాంటి ఈ కాటన్ టైప్ అయితే ఇక మనకి నచ్చినట్లుగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ అక్కడ చూపించాను కదా ఫ్రాక్, ఆ ఫ్రాక్లో పీసే. ఈ క్లాత్ అయితే మనకి సిల్కే, కానీ క్లాత్ అస్సలు సాగదు. ఇలా పట్టుకుంటే జస్ట్ ఇలా చూస్తే తెలిసిపోతుంది మనకి. ఇలా క్రాసులు ఇట్లా ఏమీ సాగదు. ఇకపోతే నెట్లో కూడా నేను ఒకటి చూపిస్తాను. ఇది మరీ సాగదు అంటే అస్సలు సాగదు అని కాదు, కానీ పర్వాలేదు, కొత్తగా నేర్చుకునేవారైనా సరే చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెట్. వీటిలోనే కొన్ని రకాల నెట్లు అయితే మనకి భయంకరంగా సాగిపోతుంది. కొత్తగా నేర్చుకునేటప్పుడు అలాంటి క్లాత్లు అసలు సెలెక్ట్ చేసుకోకపోవడమే ఉత్తమం. ఇది కూడా ఓకే, పర్వాలేదు, నెట్ అయినా కూడా మనకి సాగకుండా వస్తుంది. ఇకపోతే ఈ క్లాత్ చూసారా, చూడటానికైతే చాలా బాగుంది. చిన్నపిల్లలకి ఫ్రాక్ కుట్టామంటే అదిరిపోతుంది. కానీ ఇది కుట్టాలి అంటే మనకి కూడా కొంచెం బాగా టఫ్ అనిపిస్తుంది. చూసారా, ఇది పట్టుకుంటేనే ఒక చివరన ఇలా ముడుచుకుపోతుంది, మొత్తం ఇలా రోల్ అయిపోతుంది. ఇలాంటి క్లాతులు స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నాము అంటే చాలా టఫ్ అనిపిస్తుంది. కాబట్టి మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మంచిగా ఉండే క్లాతులు సెలెక్ట్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లోనే తీసుకోండి, ఎక్కువకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మంచిగా ఉండే క్లాతులు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అలానే సిల్క్ బేసిక్ మనకి శారీలో వచ్చిన పీసులు ఉంటాయి కదా, ఇవి సహజంగా ఏంటంటే మనకి ప్రతి ఒక్కరి దగ్గర సిల్క్ శారీలో బ్లౌజ్ పీసులు అంటే మనకి దాదాపు అందరి దగ్గర అందుబాటులో ఉంటాయి. శారీలో బ్లౌజ్ వచ్చింది, ఓకే బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఎలాగూ మన పిల్లలకి ఫ్రాక్ కుట్టేద్దాము, చిన్న టాప్ కుట్టేద్దాము అనుకుంటాం. కానీ ఈ క్లాత్ కూడా మనకి బాగా సాగుతుంది. ఒకవైపుకి తీసాము అంటే ఇంకొక వైపుకి, స్ట్రైట్గా తీసామంటే పక్కకి వెళ్ళిపోతుంది. ఇలాంటి క్లాతుల్ని కూడా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోకపోవడమే ఉత్తమం. ఇప్పుడు చూసారు కదా కొన్ని రకాల క్లాతులు, మీకు ఇది ఎగ్జాంపుల్కి చూపించాను. ఎలాంటి క్లాతులు తీసుకోవచ్చు, తీసుకునే దానిలో సాగకుండా ఉండాలి అంటే ఎలా, మనం జస్ట్ ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుంది, విపరీతంగా కష్టపడాల్సిన పని లేదు. పట్టుకొని చూస్తే విపరీతంగా సాగేది అనిపిస్తే దాన్ని పక్కన పెట్టేసి అస్సలు సాగకుండా ఏ క్లాతులు అయితే ఉంటాయో ఆ క్లాతులను సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటి, ఏదైనా ఒకటే కదా. కానీ ఫస్ట్ మనం సాగకుండా ఉండే క్లాతుల్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకేంటంటే కుడతాము. సాగే క్లాతులు అనుకోండి, మనకి రౌండ్ నెక్ రావాలి, ఓకే కట్ చేస్తాము, చాలా బాగా కట్ చేస్తాం. రౌండ్ నెక్ కట్ చేయడం వరకు సూపర్. ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసే క్రమంలో మనకి రౌండ్ నెక్ కట్ చేస్తే ఇంత రౌండ్ కట్ చేసాము అంటే మొత్తం కుట్టిన తర్వాత ఈ నెక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది కదా. సాగే క్లాతులు అంటే మరి అలానే వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అలవాటు అయిన తర్వాత ఓకే ఎలా కుడితే అలానే వచ్చేస్తుంది. తర్వాత అలవాటు అయిన తర్వాత స్టిచ్చింగ్ బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఏ క్లాత్ అయినా మేనేజ్ చేసుకోవచ్చు. అలా నెక్కలు బాగా సాగిపోయి ఫినిషింగ్ అస్సలు రాదు. అలాంటప్పుడు మన మీద మనకి కాన్ఫిడెంట్ పోతుంది. ఓకే నేను స్టిచ్ చేసా కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు అనిపిస్తుంది. యాక్చువల్గా అది మనం స్టిచ్చింగ్ చేయడం ఒక్కటైతే క్లాత్ మంచిగా ఎంచుకోకపోవడం కూడా ఇంకొకటి. అదే మనం బాగా సాగే క్లాత్ కాకుండా స్టిఫ్గా ఉండే క్లాత్ తీసుకున్నాం, మనము సుమారుగా ఒక రౌండ్ నెక్ కట్ చేసుకున్నాము. రౌండ్ నెక్ కట్ చేసుకున్నాము, దానికి తోడుగా స్టిఫ్గా ఉండే క్లాత్ మనకి కొత్తగా అయినా సరే చాలా సింపుల్గా ఎట్టొకట సుమారుగా మనం ఈ రౌండ్ నెక్ని అలా కుట్టేయగలుగుతాం. క్లాత్ ఎలాగో స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇక మనకి విపరీతంగా సాగదు. మనం కుట్టిన షేపు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది, కట్ చేసిన షేపు. అప్పుడు మన మీద మనకి కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకే ఇప్పుడు నేను కుట్టింది ఓకే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, కాబట్టి నేను నెక్స్ట్ ఇంకా మోడల్స్ కుట్టగలను అన్న కాన్ఫిడెంట్ వస్తుంది. కాబట్టి ఇలా మనం కుట్టేటప్పుడు ఫస్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, చిన్న చిన్న మోడల్స్ కుట్టాలి అన్నప్పుడు మనం ఎలాంటి క్లాతులు సెలెక్ట్ చేసుకోవాలి అన్నది కూడా మనకి తెలిస్తే మనం స్టిచ్చింగ్ తర్వాత నెక్స్ట్ ఇంకా మోడల్స్ నేర్చుకోవాలి అన్న, ఇంకా నెక్స్ట్ ఏదైనా స్టిచ్ చేయాలి అన్న మన మీద మనకి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అలానే స్టార్టింగ్లో స్టిచ్ చేసేటప్పుడు మనం ఏ మోడల్ డిజైన్ చేసినా సరే అది కొంచెం నీట్గా వస్తుంది. ఇలా మనం స్టిచ్ చేసే ప్రతిదీ కూడా నీట్గా రావడానికి మనం సెలెక్ట్ చేసుకునే క్లాతులు కూడా మనకి ఉపయోగపడతాయి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండే స్టిచ్చింగ్ గైడెన్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే మన ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.